వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కలివిడి సంజీవయ్య, నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య గురువారం కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, జైలు పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడినా వారి మీద అక్రమ కేసులు బనాయించడం, జైలు పంపించడం, ఇది పనిగా పెట్టుకున్నారు. పాలన గాడిపోతుంది కదా. అవినీతి, అక్రమ సంపాదన అదే ధ్యేయం. మరి ఎక్కడైతే ఈ జిల్లాలో మరి పెద్దలు గోవర్ధన్ గారి నాయకత్వంలో అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఏదిచ్చినా ఈ జిల్లాలో జరిగేటువంటి అన్ని అవినీతి కార్యక్రమాలు కావచ్చు, దందాలు కావచ్చు, వాటి మీద కూడా పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే మాకు ధైర్యం నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయనతో చేస్తున్నాం. మరి ఎక్కడికక్కడ ఈ అవినీతి గురించి ప్రశ్నించిన వాళ్ళకి, ఈ దోపిడీ గురించి ప్రశ్నించిన వాళ్ళని ప్రశ్నించే స్థాయిలో ఇదే ఇక పెట్టుకుని దొంగ కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం. మరి సత్యనారాయణ గారిని ఇప్పుడే జైల్లో కలిసిచ్చాం. నన్ను కూడా అదే కేసులో పెట్టారు. నాకైతే గౌరవ కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి వచ్చాం. ఆయన్ని మరి ఆ కోర్టులో ఆ కేసు అయితే బెయిల్ ఇచ్చింది, కానీ మరి ఆయన్ని పీటీ వారెంట్లు వేసి 2-3 కేసులు. ఇప్పుడుండే కేసు అయితే 2023లో ఏదో జరిగిందని తప్పుడు కేసు ఒకటి పెడితే అది మరి ఈరోజు దాని ద్వారా ఇంకా కూడా బెయిల్ రాకుండా, సీడీ ఫైల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఎందుకంటే సత్యనారాయణ వస్తే అన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు. మరీ సూళ్లూరుపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఉంది. గ్రావెల్ మాఫియా గానీ, ఇసుక మాఫియా గానీ అన్ని కూడా. ఆఖరాకి ఈరోజు ఎమ్మెల్యే గారి భర్త రేషన్ బియ్యం అమ్ముకునే స్థాయికి వచ్చారు. అంటే ఏది కూడా ఎవరికి వదిలిపెట్టలేదు. ఇసుక అమ్మేది వాళ్ళే, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, గ్రావెల్ అమ్మేది వాళ్ళే. ఈరోజు రేషన్ బియ్యం కూడా అమ్మే స్థాయికి వచ్చేసారు. ఈ అడిగితే కేసులు, ఏదైతే మా మీదంతా కేసులు పెట్టారో ఆ రీచ్ కూడా ఎమ్మెల్యే గారిది వాళ్ళ భర్త బినామీ దీంతో వస్తే, అరే మేం బినామీ రీచ్ లో చేస్తామంటే దాని దగ్గరికి మీరు వస్తారా? మేము 200 పెడతాము, లేకుంటే బేసిల్ పెడతాము, మిషనరీ పెట్టి తీసుకెళ్తాం ఇసుక. ఇది మేము ఎమ్మెల్యే, మా రాజ్యం ఇది, మేము ఎక్కడ తీసుకుని మీరు అడగకూడదు అని ఆ కక్ష పెట్టుకుని ఈరోజు సత్యనారాయణ గారిని 2 నెలలు అవుతా ఉంది కేసు మీద కేసు పీటీ వారెంట్ చేసి ఇచ్చే ప్రయత్నం. నేను చెప్తా ఉన్నా వీళ్ళకి, మీరు ఎన్ని చేసినా భయపడేది అడుక్కోటేమి ఉండవు. ఖచ్చితంగా నిలేస్తాం. మీరు మారాలా, చంద్రబాబు నాయుడు గారు మారాలా, లోకేష్ మారాలా. ఎందుకంటే వాళ్ళు కూడా మారి ముడుపులు పోతా ఉన్నాయి. ఎమ్మెల్యేలందరికీ, రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలందరికీ ఒకటే, మీరు సంపాదించండి, మాకు భాగం ఇవ్వండి. ఇసుక అమ్మండి, గ్రావెల్ అమ్మండి, మట్టి అమ్మండి, రేషన్ బియ్యం అమ్మండి. మరి బార్డర్ కాన్ఫరెన్స్ అయితే రేషన్ బియ్యం కూడా అన్ని అమ్మండి. వచ్చిన దాంట్లో 50% మాకు పంపించండి, 50% మీరు తినాలి. అందుకని ఎవరు కట్టడి చేయలేదు. ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరు కూడా వాళ్ళ నియంత్రణ లేరు. వాళ్ళు కారణం ఇదే. ఎందుకంటే డబ్బు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళని అడిగే పరిస్థితులు లేరు. మరి నిర్ణయం చేసినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి, ప్రజలకి ఏ అన్యాయం జరిగినా, ప్రజలకి ఏ ఇబ్బంది జరిగినా మేము ప్రజాక్షేత్రంలోనే ఉంటాము, ప్రజల మధ్య ఉంటాము. ప్రతిదీ మీరు చేసే తప్పుల్ని మరి ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మరి ఇక్కడ జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది జైలు పంపించినా భయపడేది లేదు. ఖచ్చితంగా రేపు దీనికి పెద్దలు చెప్పినట్టు మూల్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే అత్యుత్సాహం పెట్టేసి ఈ రోజు దొంగ కేసులు కట్టినారో వీళ్ళందరూ కూడా రేపదన ఒక రోజు వస్తుంది, అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు కూడా జాగ్రత్త పడండి. మిమ్మల్ని కూడా అధికారులు కూడా మరి మిమ్మల్ని భయపెడుతున్నారో, మభ్యపెడుతున్నారో, మీ ద్వారా తప్పులు చేస్తారు. ఎందుకంటే నిన్న కూడా ఒక 8 మంది మీద సత్యనారాయణ గారు ఏదే కేసులో ఉండి ఇప్పుడు పీటీ వారెంట్ పెట్టినారో ఆ కేసుకు సంబంధించి గౌరవ న్యాయస్థానమే వీళ్ళని అరెస్ట్ చేయదు, వీళ్ళ జోలికి పోవద్దని చెప్తే పోలీసు వారు ఎవరికైతే ఒక 7 మందికి ఇచ్చేసరికి కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది.
వీళ్ళకి రౌడీ షీట్లు కానీ లేకుంటే మీరు పోలీస్ స్టేషన్ పిలవడం కానీ అరెస్ట్ చేయొద్దు అని ఇస్తే వీళ్ళలో మళ్ళీ దొడ్డిదారిన ఎంఆర్ఓ గారికి చెప్పి ఎంఆర్ఓ గారి దగ్గర నోటీసులు ఇప్పించారు, బైండ్ ఓవర్ నోటీసులు. అసలు వాళ్ళకి ఎలాంటి బైండ్ ఓవర్ నోటీసులు తీసుకోవద్దని గౌరవ న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎంఆర్ఓని మైపెట్టి నిన్న ఎంఆర్ఓ గారు చెప్పాం, అయ్యా మీరు కూడా ఇరుక్కుంటారు రేపొద్దున కోర్టులో ఉంది, వాళ్ళ మీద ఏమీ యాక్షన్ తీసుకోవద్దని. మరి ఈ రోజు అదే కేసు సంబంధించి మీరు పిలుస్తా ఉన్నారు, ఇది మంచిది కాదు. మేము కూడా బైండ్ ఓవర్ ఏదో లేదని తెగేసి వచ్చాం. రేపు మళ్ళీ ఇంకేదైనా కేసు పెట్టి మళ్ళీ తీసుకోవచ్చు. ఆయన కూడా భయపడేది లేదు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏ పోరాటానికైనా, ఆయన ఏ పిలిపించినా ఏ పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాటానికి సిద్దంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇబ్బంది లేదు. సత్యనారాయణ గారు కూడా జైల్లో ధైర్యంగా ఉన్నాడు. ఈ రోజు 60 నెలలు అయిపోయింది, ఎక్కడ ఏమాత్రం జంకలేదు. వచ్చిన తర్వాత కూడా సంఖ్య ప్రశ్నలేని స్పష్టంగా చెప్పేది ఆయన సంఖ్య ప్రశ్నలేదు. ఎందుకంటే మీరు తప్ప చేస్తే మేము ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ఈ ప్రభుత్వానికి ఇకనైనా కళ్ళు తెసి మరి ఈ అక్రమాలు వాళ్ళు మానేస్తే కింద స్థాయిలో కూడా వీళ్ళు మానుతారు.